ఎక్కువ ఇంటికి పోనే పోను ఇతటే ఉంటా జంటగా ఉంటే ఇదే స్వర్గమంట ప్రేమ కన్నా ఎక్కువ ఏమిటున్నది ఏమైనా మనమొకటని మనసులున్నవి ప్రేమ కన్నా ఎక్కువ ఏమిటున్నది ఏమైనా మనమొకటని మనసులన్నవి లా 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 లా. మనతో ఇలా రోజు ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. అయ్యా ప్రేమలో ఉన్నాం బాబు. అరే నీకు కదూ మా అబ్బాయిని చూసారా? చూడలేదు. ఇదిగో వీడే వీడే మా అబ్బాయి. మీ అబ్బాయి కాదయ్యా? మీ అబ్బాయి కాదు. అరే కాదయ్య అంటే అరే కాదయ్య అంటే అరే బాబు నాతో దెబ్బలాడి వచ్చేసాడు నాయన. వీడే మా అబ్బాయి. అరే మీ అబ్బాయి కాదయ్యా, నేను చెప్పిన మాట వినిపించుకో. మా అబ్బాయే బాబు. ఏ ముసలిపినుగా వెళతావా తనమనవా? బాబు నా కొడుకు ప్రేమ పిచ్చి పట్టింది, అందుకని నన్ను ఇలా దగా చేసి వచ్చేసాడు. రా నాయన. అయ్యో రా. నిజంగా నేను నీ కొడుకుని కాను. నా కొడుకు సంగతి నాకే తెలియదంటావా? వాడు ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు. సరేలే రా రా. నువ్వు మర్యాదగా వెళతావా తన్నమన్నావా? నువ్వు మర్యాదగా నా కొడుకుని వెళ్ళనిస్తావా లేక కోటలో చెప్పి సిపాయిల్ని తీసుకురమ్మంటావా? సిపాయిలే రా దేవుడా. వీడు నీ కొడుకు కాడు, ఆడపిల్ల. ఇలా వేషం వేయించాను. మా అమ్మ తెలుగు తక్కువది, పిచ్చిది. ఆవిడ కళ్ళు కప్పడానికని ఇలా వేయించాను. ఎలా ఉంది వేషం? బాగుందా? బాగుందిరా, చాలా బాగుంది. నాతో నాటకం ఆడుతున్నావట్రా? నాటకం మంచి చెడ్డ లేకుండాను. అప్పుడే వరుసలు కూడా వచ్చా? వరుసలకి ఏది చూసారా? అమ్మా ఇదిగో చెప్తాను, కాకి తెల్లగా పుట్టినా సరే, గుర్రాన్ని కన్నా సరే, సముద్రం తీయగా ఉన్నా సరే, ఉప్పుగా ఉన్నా సరే, మా ప్రేమ మారదు మారదు మారదు. ప్రేమ గీమ మీ ప్రేమకి ఇంట్లో చోట్ల బయటికి. ఇంట్లో చోట్లేదు, వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళాం. పోతామే, బయటికి పోతాం. పుట్టలేదు అనుకుంటాను. పోరా. అమ్మా నాకు తల్లే లేకన్నా తండ్రికి ఎప్పుడు అనుకుంటాను. పోతాను. ఇక్కడ ఉండను. ఏడి నిరస్తుడు తీసుకురండి. నా కన్న కొడుకునే కట్టి తీసుకొస్తున్నారే భగవాన్, నువ్వున్నావా లేవా? లేడు. భగవంతుడు లేడు నాన్న. దేవుడే ఉంటే నిజమైన దైవభక్తితో ప్రార్థిస్తున్నాను. ఈ నా బంధాలు తునాతునకలైపోవాలి. నా సంఖ్యలు తెగిపోతే ఈ పనికిరాని వాళ్ళ వెన్నుకలు కూడా వెనకొడతాను. హద్దు మేరకు మేరితే తల తెగుతుంది. వీర సింహాలు కానివ్వండి. నేరస్తుడా చంద్రసేన అని పిలువు. విచారణ కాకముందే నేరస్తులను పిలవమని ఏ చట్టం నిర్ణయించింది? నీ మీద దోపిడీ నేరాలు ఆరోపించబడ్డాయి. ఇందుకు నీ సమాధానం? నేరాలు. సాక్ష్యం? సాక్ష్యమా? ఎలుగెత్తి చాటే ప్రజావాణి, చితికిపోయిన అమాయక హృదయాల ఆక్రందన, కన్న తల్లుల కడుపు శోకాలు, పతివ్రతల వేడి బాష్పాలు. చాలా అవునవును. అక్రమాలను ఆరోపించడం అది చక్కగా ఉంది. అయితే వాటికి నాకు సంబంధం ఉందనడానికి సాక్ష్యం చెప్పండి. ఈనాని నిన్ను ప్రత్యక్షంగా పట్టుకున్నట్టు చెబుతున్నాడు. అతడే సత్యహరిశ్చంద్రుడు. అతను చెప్పింది నమ్మి ఒప్పుకోవడానికి రాజాకి నెరవేర్చలేక నిరపరాధి అయిన నన్ను పట్టుకుని నేరస్తుడిగా ఆరోపిస్తున్నాడు. బుర్రలేని రాజు అది నమ్మాడు. తిరుగులేని మీరు తీర్పు చెప్పడానికి వస్తున్నారు. మీరంతా అన్యాయపరులు. అవును, అసత్యవాదులు, అధర్మపరులు. దోపిడీలు చేసి లేదనేవాళ్ళు, హత్యలు చేసి కాదనేవాళ్ళు. అవును, దోపిడీలు చేశాను, హత్యలు చేశాను. పసిపిల్లల పచ్చి నెత్తులు దోసిళ్లతో తాగా. కన్నెపడుతున్న సౌందర్యాన్ని కడుపులో పెట్టుకున్నాను. విలయ తాండవం చేశాను. అఘాయిత్యం అదే నా ఆనంద గీతం. చంద్ర, నేను ఆ విధంగా ప్రవర్తించానని ఈ సేనాని కలగన్నాడు. కళ్ళు లేని ఈ కబోదిరాజు నమ్ముతున్నాడు. చంద్రసేన, హద్దు మీరుతున్నావు. మహారాజు సహనాన్ని శోధిస్తున్నావు. లేదు, ఈ రాజుగారి తెలివితేటల్ని తూకం వేస్తున్నాడు. మహారాజా, అనుకునివ్వండి. వీడి నాలుక ఖండిస్తాను. శాంతం శాంతం. వారించకు రాజా, వారించకు.
మీ న్యాయ సూత్రాల ప్రకారం అడుగుతున్నాను. ఇది విచారణ, దండన? రెండూను. నేరస్తుడు నోరు పారేసుకుంటే నాలుక ఖండించే హక్కు నాకుంది. ఉంది. ఈ దేశాన్ని కట్టుకుని ఏలటానికి కూడా హక్కు ఉంది. మహామంత్రి, న్యాయాధికారి స్థానంలో ఉన్న మీరు సత్యసంధత కలవారన్నదే నిజమైతే, దైవభీతి కలవారన్నదే నిజమైతే నేను ప్రతివాదన చేస్తున్నాను. అడిగేదానికి సమాధానం చెప్పండి. అదేం పనికిరాదు. అనవసరంగా వాదోపవాదాలు పెంచుకోకండి. మహామంత్రి, తీర్పు చెప్పండి. నేరాన్ని కూలంకషంగా చర్చించాను. దేవి ఆజ్ఞానుసారం నిర్ణయించాను. అతనికి మరణదండన విధిస్తున్నా. తీసుకెళ్ళండి. సూర్యాస్తమయం లోపల ఉరి తీయించండి. ఉరి ఉరి ఈ దేశంలో నీటి నశించింది, ధర్మం ఆడు రక్షింది. దుర్గాదేవి, నీవే చెప్పు. మిమ్మల్ని అందరినీ శపిస్తున్నాను. ఈ రాజు పేరును జరిగే అక్రమం అంతరించాలి. నీతి పేరును జరిగే నైవంచన నశించాలి. ఈ క్షణాన్ని నాశనం కావాలి. మంత్రి మరణించాలి. ఈ దేశమే సర్వనాశనం కావాలి. రేపు సూర్యాస్తమయం ఈ దేశంలో స్వాతంత్ర్యానికి అస్తమయం, సౌఖ్య జీవితానికి అస్తమయం, రాజరికానికి అస్తమయం, అస్తమయం. భగవతి, నీ మీదే భారం వేసి నిర్ణయం ప్రకటించాను. తీర్పు తప్పో ఒప్పో నన్ను మన్నించమ్మా. అపచారం. పరదేవత, భగవతి, ఏమిటమ్మా ఈ విపరీతం? నేను ధర్మాన్ని అతిక్రమించానా? అవును, న్యాయాన్ని మర్చిపోయావు, నీతిని విస్మరించావు, నిరపరాధిని దండించావు. చంద్రసేనుడు నిర్దోషి. అలాగా దేవి, మన్నించు. చంద్ర, ఈ పాపాత్ములు నేటితో నీ జీవితాన్ని ముగించేస్తున్నారు. తరతరాలుగా రాజగౌరవాన్ని పొందుతున్న నా కుటుంబాన్ని కూలతోస్తున్నారు. నా కుమారుడికి మరణదండన, మరణదండన నా కుమారుడు. చంద్ర, నా ప్రాణాలు పోవడం లేదే, నా ప్రాణాలు పోవడం లేదే. మరణదండన? మహావీరుని తెలుసుకోలేని మందబుద్ధులు, నా మహోన్నత ఆశయాన్ని గుర్తించలేని మదోన్మత్తులు, వంశగౌరవాన్ని మన్నించలేని ఒట్టి. చాలించు. నువ్వు శిక్షించబడ్డ నిందితుడివి. అనవసరంగా వాగు. తీసుకెళ్ళండి. చంద్ర, చంద్ర! ఏదైనా ఆఖరి కోరిక ఉందా? ఉంటే మనవి చేసుకోవచ్చు. కోరిక? ఈ దేశమంతా దగ్ధమైపోవాలి. ప్రభు, ప్రభు, తప్పు తీర్పు చెప్పారు ప్రభు. ఇది రాకుమారికి. ఏమిటేమిటి? అంతర్వాణి రూపంలో అబ్బ పలికింది. చంద్రసేనుడు నిర్దోషి. అయ్యో పాపం, అతన్ని విడిపించాలే. పదండి, నాకు ముందుగానే తెలుసు. పదండి, రండి. కానియండి. ఆపండి, ఆపండి, ఆగో, ఆగండి. ఏమిటండి మహారాజా? మాట్లాడకు. నిరపరాధిని నేరస్తున్నావు. నీ మూలంగా ఈ దేశంలో నీతే నశించేది. మహారాజా! చంద్ర, చంద్ర! ఆఖరి క్షణంలోనైనా భగవంతుడు నీకు తెలివిని ప్రసాదించాడు. వీరమోహన్, నీ విపరీత చర్య వల్ల దేవి పరితపించి రక్తాశ్రువులు రాల్చింది. మంత్రి గారు, నిజంగా దేవే మాట్లాడకపోతే ఈ దేశం ఏమయ్యాది? అంతా నాటకం, పెద్ద కుట్ర. ప్రభు, దేవేమిటి, మాట్లాడటమేమిటి? నాకు తెలుసులే, నువ్వేమి చెప్పక్కర్లేదు. నిజంగా దేవే మాట్లాడి ఉంటుంది. వీరమోహన్, నీవు నా గౌరవానికి కళంకాన్ని ఆపాదించావు. రాజా, సేనాని దీనికి తగిన శిక్షను అనుభవించాలి. చాలించండి. దేవా, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. లేదు మహారాజా, అతన్ని మన్నించండి. వీల్లేదు. సేనాని రాజ్యాంగ చట్ట ప్రకారం 2 నేరాలు చేశాడు. నా కుమారుణ్ణి చంపడానికి ప్రయత్నించడం ఒక నేరం.
నాకు అప్రదిష్టాన్ని ఆపాదించడం మరొక నేరం. మన్నించడానికి వీల్లేదు. వీడికి మరణ శిక్షను విధిస్తే గాని నా మనసు శాంతించదు. ప్రభు, దేశానికి సేనాని చేసిన సేవ కూడా విస్మరించకూడదు. మరణదండన కన్నా దేశ బహిష్కారమే మంచిది. అవును మహారాజా వీరమోహన్, నిన్ను కరుణించి దేశ బహిష్కారం చేస్తున్నాం. కరుణ వాడు వేయబోయిన కరసర్పం